నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని ఇందుకూరుపేట మండలంలో 500 మంది విద్యార్థులకు ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు అందజేశారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి. ఇక ఇటీవల మండలంలో పర్యటించిన ఆమెకు తమకు ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు లేవని విద్యార్థులు తెలిపారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిల్లా అధికారులతో మాట్లాడి విద్యార్థులకు వెంటనే ఆధార్, బర్త్ సర్టిఫికెట్లు ఇప్పించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను నెల్లూరులో ఆమె అభిమానులు ముందస్తుగా నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న ఆమె విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని విద్యార్థులందరికీ ఆధార్, బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. తన పుట్టినరోజు వేడుకలను ముందస్తుగా నిర్వహించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని వ్యాఖ్యానించారు. ఇక్కడ మీకు అందరికీ చెప్పాలనుకుంది ఒకటి, నేను పాఠ్యపుస్తకాలు అందజేసేందుకు ఇందుకూరుపేట మండలంకి వెళ్ళినప్పుడు అక్కడ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఇచ్చేటప్పుడు ఒక స్కూల్లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిఈఓ గారి దగ్గర నాకు వచ్చి చాలామంది ఈ ఎస్టీ పిల్లలు వీళ్ళందరూ మాకు ఆధార్, వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి నాకు ఆధార్ కార్డు మాకు లేవు, మాకు బర్త్ సర్టిఫికేట్ లేవు, ప్రభుత్వంలో అందే అన్ని రకాల ఏ ఒక్కటి కూడా మేము నోచుకోలేకపోతున్నాం, దీనికి ఏదో ఒక మార్గం చూపించండి అని ఆ రోజు కోరడం జరిగింది. ఆ రోజు నేను అక్కడికి విచ్చేసిన డిఓ గారితో ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది. నేను మొన్న జరిగిన ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీని గురించి ఎస్టీ పిల్లలకి చాలా అవస్థలు పడుతున్నారు, వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు, ఈ డ్రైవ్ ఒకటి తీసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఇందుకూరుపేట నాయకులు, నా సోదరులు అందరూ కలిసి అదేవిధంగా వాళ్ళు అధికారులతో సమన్వయపరుచుకొని ఎండిఓ గారు అందరూ కలిసి ఈరోజు ఇప్పటికే 500 మందికి పిల్లలకి బర్త్ సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు ఇవ్వడం జరిగింది. నా సోదరులు ఇదంతా నాయకులందరూ చెప్పకుండా నేను అడిగిన దీనికి ఈరోజు నా బర్త్డే కానుకగా అందరూ నాకు ఈ విషయం తెలియజేశారు. ఇంతమంది 500 మంది పిల్లలకి బర్త్ సర్టిఫికేటు అదేవిధంగా ఆధార్ కార్డు ఇచ్చి వాళ్ళు ప్రభుత్వం నుంచి ఇస్తున్న ఏవైతే మనకి పథకాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళకి అందడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం చేపట్టిన అధికారులకి, నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా ప్రతి మండలంలో డ్రైవ్ చేసి నా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఎస్టీ పిల్లలకు ఈ లేకుండా ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ డ్రైవ్ చేసి వాళ్ళందరికీ కూడా ఇదే మాదిరిగా ఇప్పించాలని నేను కోరుకుంటాను. అతి త్వరలో దీన్ని కంప్లీట్ కూడా చేస్తామని చెప్పి నేను మా నాయకుల్ని, అధికారుల్ని అందరినీ ఒప్పించి కంప్లీట్ చేస్తానని కూడా మీకు అందరికీ ప్రతికాముఖంగా మాటిస్తున్నాను.